హలో పిల్లలు, ఈ కథలో రెక్కల గుర్రం మరియు గౌతమ్ చేసిన అద్భుతమైన సాహసం చూద్దాం రండి. రెక్కల గుర్రం మరియు గౌతమ్ సాహసం. ఒకానొకప్పుడు భూమి మీద ఉన్న ఒక చిన్న గ్రామంలో గౌతమ్ అనే 10 సంవత్సరాల కుర్రాడు ఉండేవాడు. గౌతమ్ ఆకాశం వైపు చూస్తూ మేఘాలలో దాగి ఉన్న అద్భుతాలను ఊహించడమంటే చాలా ఇష్టం. అదే సమయంలో ఆకాశంలో మేఘాల అంత ఎత్తులో తార అనే అద్భుతమైన తెల్లటి రెక్కల గుర్రం ఉండేది. తార ఈ లోకంలోకి వచ్చి ఇక్కడి పిల్లలతో స్నేహం చేయాలనుకుంది. ఒక మంచి సాయంత్రం గౌతమ్ తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా ఆకాశంలో నుండి ఏదో మెరుస్తూ కిందకు రావడం చూశాడు. అది ఇంకేదో కాదు, దాని వెండి రెక్కలు మెరుస్తూ భూమిని తాకిన తార. తారను చూసి గౌతమ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. "నువ్వు నిజంగా రెక్కల గుర్రానివేనా? నేను కలలో ఉన్నానా?" అని అడిగాడు. తార నవ్వి, "నేను నిజమైన తారను. నేను నీకోసం వచ్చాను గౌతమ్. నీతో కలిసి సాహసం చెయ్యాలి" అంది. గౌతమ్ ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. "తారా, సాహసం చేసేంత ఉత్సాహమిక్కడ లేదు. మా గ్రామంలోని పచ్చని కొండలు ఎండిపోతున్నాయి. వాటికి జీవం పోసే అమృత నదిలో నీరు తగ్గిపోతోంది. ఎందుకో ఎవరికీ తెలియడం లేదు" అని బాధగా చెప్పాడు. తార వెంటనే, "భయపడకు గౌతమ్, నేను రెక్కల సహాయంతో దీనికి కారణం కనుక్కుంటాను. నువ్వు ధైర్యంగా నా వీపు మీద కూర్చో. మనం ఆకాశం నుండి చూద్దాం" అని అంది. గౌతమ్ ఉత్సాహంగా కాని కాస్త భయంగా తార వీపు మీద ఎక్కాడు. తార తన శక్తివంతమైన వెండి రెక్కలను విప్పి భూమి నుండి ఆకాశంలోకి వేగంగా ఎగిరింది. తార మరియు గౌతమ్ మేఘాలలో చాలా వేగంగా ప్రయాణించారు. కింద ఉన్న కొండలు, చెట్లు చిన్న చిన్న బొమ్మల్లా కనిపించాయి. గౌతమ్కు అదంతా ఒక మాయా ప్రపంచంలాగా అనిపించింది. వాళ్ళిద్దరూ అమృత నది మొదలయ్యే చోటుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. పెద్దగా నల్లటి రంగులో కోరలు కలిగిన ఒక రాక్షసుడు నది నీళ్లను పూర్తిగా అడ్డగించాడు. ఆ రాక్షసుడు తన చేతులతో నీటిని పట్టి ఉంచాడు. "ఆ నదిని అడ్డగించిన ఆ రాక్షసుడే మన సమస్యకు కారణం" అన్నాడు గౌతమ్ కోపంగా. రాక్షసుడు పైకి చూసి, "అయ్యో, నా దాహం తీర్చుకోవడానికి ఈ నీరంతా నేనే తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు, మీరు నా దారికి అడ్డురాకండి" అని పెద్దగా అరిచాడు. తార ధైర్యంగా, "మేము భూమిని కాపాడుతాం, నువ్వు నీటిని వదిలిపెట్టాలి" అని గట్టిగా చెప్పింది. గౌతమ్, ఆ రాక్షసుడి కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, కాని అతని బలహీనత నడుము భాగంలో ఉంది. "నేను వేగంగా ఎగిరి దాని నడుము దగ్గర నా కాలుతో తన్నుతాను" అని తార రహస్యంగా చెప్పింది. తార తన రెక్కలతో పెద్దగా గాలిని సృష్టించింది. ఒక సుడిగాలిలా వేగంగా కిందకు దూకి తన బలిష్టమైన కాలుతో రాక్షసుడి నడుము దగ్గర బలంగా తన్నింది. రాక్షసుడు "ఓ" అని పెద్దగా అరుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నదిని అడ్డగించిన తన చేతులను తీసేశాడు. రాక్షసుడు పక్కకు పడిపోగానే అమృత నది నీరు ఉప్పొంగి వేగంగా కింద ఉన్న గ్రామం వైపు ప్రవహించింది. ఎండిపోయిన కొండలు మళ్లీ పచ్చగా మారాయి. గౌతమ్ మరియు తార ఒకరికొకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. "తారా, నువ్వు లేకపోతే మా భూమి నాశనమయ్యేది. నువ్వే మాకు దొరికిన అద్భుత స్నేహితురాలివి" అన్నాడు గౌతమ్ సంతోషంగా. "తారా, నువ్వు కూడా భయం లేకుండా నన్ను నమ్మావు. ఈ సాహసం చాలా బాగుంది. మనమెప్పటికీ ఒకరికొకరు సహాయం చేసుకునే స్నేహితులం" అని తార తన మెడను గౌతమ్కు రాసింది. తార గౌతమ్ను సురక్షితంగా అతని ఇంటి దగ్గర దింపింది. ఆ రోజు నుండి గౌతమ్ ఆకాశం వైపు చూసిన ప్రతిసారీ తార ఎప్పుడూ తన వెండి రెక్కలతో మేఘాల వెనుక నవ్వుతూ కనిపించేది. ఈ విధంగా రెక్కల గుర్రం తార మరియు ధైర్యవంతుడైన గౌతమ్ కలిసి భూమిని కాపాడి గొప్ప స్నేహం సంపాదించారు. చూసారా ఫ్రెండ్స్, రెక్కల గుర్రంతో నేను చేసిన సాహసం? ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.